హైదరాబాద్లో ఉంటున్న యువత మాత్రము మత్తు పదార్థాలకి ఎక్కువగా అడిక్ట్ అవుతుందనే చెప్పాలి. అయితే హైదరాబాద్లో చూస్తే అయితే కేర్ ఆఫ్ అడ్రస్కి పబ్స్కి డ్రగ్స్గానే మారుతుందని చెప్పాలి. అయితే డ్రగ్స్ పబ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఎస్ అవును అని మనకు వినిపిస్తూ ఉంది. అయితే యువత మాత్రం వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్స్లలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళి మత్తు పదార్థాలు తీసుకొని మాత్రం పోలీసుల పట్టుబడుతున్నారని చెప్పాలి. అయితే తాజాగా హైదరాబాద్లో చూస్తే అయితే గచ్చిబౌలి, కొండాపూర్, కోంపల్లి, మాదాపూర్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పబ్స్ ఉండడంతో మాత్రము ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా దీన్ని అరికట్టలేకపోతున్నారనే చెప్పాలి. అయితే యువత మాత్రం మత్తు పదార్థాలకి ఎక్కువగా అలవాటు పడిపోవడంతో మాత్రం వీకెండ్స్ వస్తే చాలు పబ్స్కి మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు చూస్తే తాగుడికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆల్కహాల్ లాంటిది తగ్గించి మాత్రము మత్తు పదార్థమైన డ్రగ్స్ వైపే ఎక్కువగా వాళ్ళు మక్కువ చూపించడంతో మాత్రము కుటుంబ సభ్యులలో కూడా ఆందోళన వ్యక్తం అవుతుందనే చెప్పాలి. అయితే దీనికి అంత కారణంగా మనకు సప్లై చేసేది ఎవరు అంటే మాత్రం డీజే బాయ్స్ అవ్వచ్చు లేదా డిస్క్ బాయ్స్కి సంబంధించిన వాళ్ళే ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడినప్పటికీ కూడా ఇది ఇంకా ఇలానే కొనసాగుతూ ఉంది. వీకెండ్ వస్తుందంటే చాలు 2 రోజుల ముందు నుంచే పబ్స్లో తానికులు మొదలు చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. అయినా కానీ దీన్ని మాత్రము వాళ్ళు ఏమి చేయని స్థితిలో ఉండాల్సి వస్తుంది. అయితే యువత ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చుకుంటున్నారు, ఎలా డ్రగ్స్ తెచ్చుకుంటున్నారు, అసలు మొత్తం ఈ డ్రగ్స్కి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే కూడా వాళ్ళు కొందరిలో మాత్రం వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల కూడా ఈ డ్రగ్స్ని తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే డిప్రెషన్స్ వల్ల కూడా ఈ డ్రగ్స్ని తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇది వాళ్ళ హెల్త్కి ఎంత డేంజర్ అయినప్పటికీ కూడా ఎవరు ఆరోగ్యం పక్కన పట్టించుకోకుండా మాత్రం ఎంజాయ్మెంట్ సైడ్ మాత్రమే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు యువతతో పాటు మనకు సెలబ్రిటీస్ కూడా ఈ డ్రగ్స్కి ఎక్కువగా కేర్ ఆఫ్ అడ్రస్గానే మారుతున్నారనే చెప్పాలి. అయితే హైదరాబాద్లో నివసిస్తున్న యువతనే కాదు, ఓ వైపు చూస్తే మాత్రం మనకు బుల్లితెర సెలబ్రిటీస్ అవ్వచ్చు లేదా సెలబ్రిటీస్ అవ్వచ్చు, వాళ్ళు కూడా ఏజ్తో సంబంధం లేకుండా చాలామంది డ్రగ్స్కి తీసుకొని పట్టుబడుతూ ఉన్నారు. అయితే రేవ్ పార్టీలు కూడా ఎక్కువగా జరుపుతున్నప్పటికీ కూడా ఈ డ్రగ్స్ మొత్తం మనకు పబ్స్గానే కేర్ ఆఫ్ అడ్రస్గా మారడం మాత్రం మనకిప్పుడు ఇదొక హాట్ టాపిక్గానే మారుతూ ఉంది. అంటే హైదరాబాద్లోకి ఈవెంట్ జరిగితే చాలు పబ్స్కి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. అయితే వీకెండ్ వచ్చిందంటే చాలు చాలామంది ఎంజాయ్ చేయడానికి పబ్స్కి వెళ్తూ ఉంటారు. మరికొందరు అయితే ఈ సాఫ్ట్వేర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వర్క్ ప్రెజర్, స్ట్రెస్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయడానికి పబ్స్కి వెళ్తూ ఉంటారు. కానీ అలాంటిది డ్రగ్స్ వల్ల చాలామంది అడిక్ట్ అవ్వడంతో మాత్రము ఫ్యామిలీస్ లాంటి వాళ్ళు లేదంటే నార్మల్గా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు పబ్స్కి వెళ్ళాలన్నా కానీ భయపడే పరిస్థితి అయితే మనకు హైదరాబాద్లో కనిపిస్తుందనే చెప్పాలి. మొదటిగా డ్రగ్స్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పబ్స్. ఆ పబ్స్లో ముఖ్యంగా గుర్తుకొచ్చేది కొన్ని ప్రాంతాల్లో మెయిన్ సిటీస్ అయిన మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఇప్పుడు తాజాగా చూస్తే అయితే కోంపల్లి కూడా ఒకప్పుడు అన్డెవలప్డ్ ఏరియా అవ్వడంతో ఇప్పుడు డెవలప్ అవ్వడంతో పబ్స్ ఉండడంతో మాత్రము అక్కడ కూడా మనకు డ్రగ్స్ కలకలం రేపుతుందనే చెప్పాలి. హైదరాబాద్లో యువత ఎక్కడ చూసినా మనకు డ్రగ్స్లోనే పట్టుబడుతూ ఉన్నారు. అయితే రేవ్ పార్టీస్ ఓవైపు ఉంటే పబ్స్లో డ్రగ్స్ ఇంకో వైపు అనే చెప్పాలి. అయితే దీంట్లో మాత్రం కుటుంబ సభ్యులు కూడా ఎంతో భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 18+ విద్యార్థులు ఉంటే చాలు పబ్స్కి వెళ్తున్నారు అంటే కూడా చాలామంది డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఎక్సైజ్ అధికారులు ఇంకా కూడా తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇది పట్టుబడుతూనే ఉంది. అయితే వీకెండ్ వచ్చిందంటే చాలు రోజుకి ఎంతోమంది ఈ డ్రగ్స్కి సంబంధించి అయితే పట్టుబడుతున్నారు. కనీసం ఒక పబ్లో తనిఖీలు చేసినప్పటికీ సుమారుగా 20 నుంచి 30 మంది వరకైనా మనకు డ్రగ్స్ పట్టుబడిలో అయితే దొరుకుతూ ఉన్నారు. అది ఇటు ఫీమేల్ అయినా మేల్ అయినా ఒక ఏజ్ గ్రూప్ ఏది డిఫరెన్స్ లేకుండా మాత్రము జెండర్కి సంబంధం లేకుండా మాత్రము డ్రగ్స్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్న సంఘటనలు అయితే మనకు చాలా కనిస్తున్నాయి. దీన్ని అరికట్టడం ఎలా అన్నప్పటికీ కూడా అధికారులకి కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిందనే చెప్పాలి. ఎంత తనిఖీలు చేసినా ఎన్ని వాళ్ళు చర్యలు తీసుకున్నప్పటికీ మాత్రము దీని అయితే అరికట్టలేకపోతున్నారు. అసలు పబ్స్ అంటేనే భయపడే పరిస్థితి అయితే హైదరాబాద్లో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీనికి అంత కారణం సప్లై ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే మాత్రము మనకు ఇటు వైపు డీజే సప్లయర్స్ అవ్వచ్చు లేదంటే డిస్క్ వాల్ సప్లయర్స్ అవ్వచ్చు, వీళ్ళ నుంచి మాత్రమే డ్రగ్స్ సప్లై అవుతున్నట్టు కూడా గతంలో కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అయితే బయటపడినప్పటికీ కూడా ఇది ఇంకా కొనసాగుతూనే ఉందనే చెప్పాలి. హైదరాబాద్లో వీకెండ్ వచ్చిందంటే చాలు ఇది పబ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ కాదు డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందనే చెప్పాలి. దీంతో మాత్రం చాలామంది నేటితర యువత మాత్రము వాళ్ళ లైఫ్స్ని మాత్రం ఈ డ్రగ్స్ వలన ఖరాబ్ చేసుకున్న సందర్భాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఒక ఏజ్కనే సంబంధం లేకుండా అవ్వచ్చు లేదంటే జెండర్కి సంబంధం లేకుండా మాత్రము ఈ డ్రగ్స్కి మాత్రం బాగా ఎడిక్ట్ అయిపోయిన యువత అయితే మనకు ఎక్కువగానే కనిపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ యువతో సుప్రియా, ఐ న్యూస్, హైదరాబాద్.